వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇవాళ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే తిరుపతి వెళ్తున్నామండి. మా హస్బెండ్ అయితే సడన్గా షాక్ ఇచ్చారు తిరుపతికి వెళ్దామని. సరే అవాళ సాటర్డే ఇంకా వినాయక చవితిని ఇంట్లోనే మొక్కేసిన తర్వాత అయితే తిరుపతి అయితే బయలుదేరామండి. క్యాబ్ అయితే బుక్ చేసేసుకొని బస్ స్టాండ్కి అయితే బయలుదేరేసాము. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డే యానివర్సరీ కదా, సో నాకైతే ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చేశారు. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ మాత్రం ఇచ్చేసేయండి. ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళి చూస్తే ఫుల్ క్రౌడ్, అసలు టికెట్సే దొరకలేదన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక దగ్గర కూర్చొని ఉండండి, నేనైతే టికెట్స్ తీసుకొస్తానని అయితే వెళ్ళారు. మా హస్బెండ్ వచ్చేటప్పుడు మా పిల్లలైతే అస్సలు ఒక దగ్గర కూర్చోరండి. ఒక పని అయిపోయిందనమాట, అంతా సతాయిచ్చేశారు. ఇంకా ఎలానో టికెట్స్ అయితే దొరికాయి, కానీ కనీసం 1 అవర్ వెయిట్ చేసాము. ఇంకా 1 అవర్ ఎలానో టైం అయితే స్పెండ్ చేసేసామండి. ఇంకా ఫైనలీ బస్ అయితే వచ్చేసింది. ఇంకా బస్ ఎక్కిన వెంటనే మా పిల్లలు స్నాక్స్ కావాలని ఒక్కటే గోల్ అనమాట. మా చిన్న పాప అయితే ఇంకా గొడవ చేసి అలానో స్నాక్స్ అయితే తీసుకొచ్చేసింది. ఎన్ని తీసుకొచ్చారో చూసారా, ఒక షాపే పెట్టేయచ్చు అనమాట. అన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా ఇక్కడ అక్క చెల్లి ఇద్దరు వాళ్ళ స్నాక్స్ని అయితే పంచుకుంటున్నారు. ఇంకా నా కోసం ఏం తీసుకురాలేదా అంటే మా చిన్న పాప అయితే నా కోసం అయితే ఒక చాక్లెట్ అయితే తీసుకొచ్చిందండి, చూపెడుతోంది. ఇంకా నేనైతే మా మమ్మీ కోసం అయితే చాక్లెట్ తీసుకొచ్చాను అన్నట్టుగా తనీగా ఒక వ్లాగ్ అయితే చేస్తోంది. ఇంకా పిల్లలైతే ఇంకా తిరుపతి వెళ్ళేంత వరకు స్నాక్స్ ఎక్కడ కనిపిస్తాయో అక్కడ తీసి కంపల్సరీ తినాల్సిందే. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలని ఒకటే గొడవ. ఇంకా మా హస్బెండ్ ఏది తీసినా మా ముగ్గురికి తీస్తారండి. సో నాకు కూడా ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చారు పిల్లలతో పాటు. సో ఇంకా నైట్ టైం అయిపోయింది కదండి, సో అంతగా ఏం షూట్ చేయలేదన్నమాట, చీకటిగా ఉంటుంది కదా. సో ఫైనలీ తిరుపతిలో అయితే దిగేసాము. తిరుపతిలో దిగేటప్పుడు టైం 10 ఆర్ 10:30 అయిపోయిందండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన వెంటనే మా మమ్మీ అయితే ఇంకా మమ్మీ వాళ్ళ స్ట్రీట్లో అయితే వినాయకుడిని పెట్టుంటారు కదా, సో ఆ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వద్దాం రా అనేసి అయితే తీసుకెళ్ళిందనమాట. ఇంకా ఇదేనండి మా మమ్మీ వాళ్ళ స్ట్రీట్లో పెట్టిన వినాయకుడు అయితే క్యూట్గా ఉన్నారు కదా. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ మొక్కుతున్నారనమాట. అంటే నా పిల్లలిద్దరూ, మా సిస్టర్ పిల్లలు మొక్కుతున్నారు. ఇంకా దేవుణ్ణి చూసేసి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే తినేసి పడుకునేసానండి. చాలా టయర్డ్ అయితే అస్సలు. నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా మా మమ్మీనే తినిపించుకుంటాను నేను. ఇంకా మా మమ్మీ ఇలా తినిపిస్తుంటే మా సిస్టర్ అయితే ఒక సైడ్ నుంచి కోపంగా చూస్తుందనమాట. ఎప్పుడు తనకైతే తినిపిస్తావు, మాకైతే తినిపించవు అన్నట్టుగా. ఎప్పుడు అదేనండి తనతో అయితే నాకు. ఇంకా పడుకునేసాను. ఇంకా నెక్స్ట్ డే యానివర్సరీ కదండి, సో మార్నింగ్ లేచి ఇంకా ఎక్కడికైనా వెళ్దాము అనేసి అయితే పడుకున్నాను. ఇంకా పొద్దున్న లేసే లోపల ఒక 10 అయిపోయిందండి టైము. అంటే జర్నీ చేసిన దానివల్ల బాగా అలసిపోయామన్నమాట. సో టెంపుల్కి వెళ్దాం అనుకుని ప్లాన్ అయితే టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడే కాదండి, నేనైతే ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా చాలా చాలా ప్లాన్స్ అయితే వేసుకుంటాను. ఇంకా ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామని ఒక్క ప్లాన్ కూడా కుదరదు. అంత బద్ధకం అయితే వచ్చేస్తుందండి నాకు తిరుపతికి వెళ్తే, అదేంటో మరి. ఇంకా ఇక్కడ పొద్దున్నే పొద్దున్న కాదులేండి 10 అయిపోయింది. ఇంకా లేచిన వెంటనే కాసేపు ఇలా బయట కూర్చుంటారనమాట. మా మమ్మీ వాళ్ళైతే ఎన్ని మొక్కలు పెంచుతున్నారో అస్సలు. ఆ మొక్కలన్నీ చూస్తూ ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందండి. సో ఇంకా కాసేపు అలా టైం అయితే స్పెండ్ చేసేసాను. ఇంకా ఇవాళ మా మహత్ బర్త్డే కూడా ఉంది. మరి డే ఎలా ఉంటుందో అని చూడాలి. ఇంకా టెంపుల్కి వెళ్ళాలన్న ప్లాన్ అయితే ఈవినింగ్కి అయితే చేంజ్ చేసేసాను అనమాట. ఇంకా సమ్మర్లో వస్తాను కదండి, అప్పుడు కూడా చాలా ప్లాన్స్ అయితే పెట్టుకుంటాను, కానీ ఒక్కటి కూడా అవ్వదు. ఇంకా మా సిస్టర్ అయితే సరే ఇక్కడ కపిల్ తీర్థం ఉంది కదండి తిరుపతిలో, అక్కడ వాటర్ అన్నా వస్తున్నాయో వెళ్ళి చూసేసి వద్దాంరా, అక్కడికన్నా వెళ్దాం, ఆ గుడికన్నా వెళ్దాం కపిల్ తీర్థం కానీ చెప్పింది. సరే వాటర్ వస్తున్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసేసి తర్వాత అందరినీ పిలుచుకెళ్దామని అయితే నేను మా సిస్టర్ అయితే వెళ్తున్నామండి కపిల్ తీర్థంకి. సో ఇంకా వెళ్ళి చూస్తే మరి కపిల్ తీర్థంలో వాటర్ అయితే వస్తుంది. చూసారా ఎంత సూపర్ ఉంటుందన్నమాట నేచర్ అనేది లోపల.
ఇక్కడంతా మేము ఒకప్పుడైతే చిన్నప్పుడు వెళ్తాం గదండీ! మా మమ్మీ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడంతా ఆడుకునేవాళ్ళం అనమాట. అస్సలు మారలేదండి. అలానే ఉంది. ఇంకా ఫైనల్లీ వాటర్ అయితే వస్తున్నాయి. నాకైతే భలే హ్యాపీ అనిపిచ్చింది. సరే ఇంకా ఇంటికెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం అనే లోపల మాకైతే ఇంటికే వెళ్ళాలనిపించలేదు. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఫోనే చేశాననమాట. మా మమ్మీకి ఫోన్ చేసి ఇంకా వాటర్ అయితే వస్తున్నాయి. ఇంకా రండని చెప్తే మా మమ్మీ ఇంకా పిల్లలనైతే తీసుకొనైతే వచ్చేసిందండి. అంత లోపల నేను, మా సిస్టర్ అయితే ఆగలేకపోయామనమాట. ఇంకా వాటర్ చూడగానే ఎలా అండి సైలెంట్‌గా ఉండేది. ఇంకా నేను, మా సిస్టర్ అయితే వాటర్‌లో దిగేసి కాసేపయితే మంచిగా ఎంజాయ్ చేశామనమాట. ఇంకా ఇవన్నీ ఒక మెమరీగా ఉంటాయనైతే వీడియో అయితే షూట్ చేశాను. వాటర్ అయితే భలే చల్లగా ఉన్నాయండి అస్సలు. ఇంకా ఇక్కడ కాసేపు ఆడేసుకొని ఇంకా మళ్ళీ తర్వాత వాటర్ ఫాల్స్‌కైతే వెళ్దామని ఇక్కడైతే ఉన్నామనమాట. ఇంకా మా మమ్మీ పిల్లలైతే రాలేదు. ఇంకా ఇక్కడ చేతి పైన బటర్‌ఫ్లై చూసారా? ఇంకా ఎక్కడి నుంచి వచ్చిందోనండి సడెన్‌గా వచ్చి మా సిస్టర్ పైన వాలింది బటర్‌ఫ్లై. ఇంకా అది తీసి అలాగే నా చెయ్యి పైనైతే పెట్టుకున్నాను. ఫైనల్లీ ఇంకా ఎగిరిపోయిందనుకోండి. ఇంకా ఈ కపిల్ తీర్థంలో అయితే ఇంకా మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గూడా మా మమ్మీ తీసుకొస్తారండి అప్పుడప్పుడు. తర్వాత మా స్కూల్, కాలేజెస్ అప్పుడు ఏదైనా హాలిడేస్ ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ అయితే ఇక్కడికే వస్తామనమాట. ఇంకా నాకు అవన్నీ గుర్తొచ్చాయండి. అసలు చాలా బావుండింది ఎక్స్‌పీరియన్స్ అయితే. ఇంకా కాసేపు ఇక్కడ ఆడుకునేసి ఇంకా వాటర్ ఫాల్స్‌లో ఎళ్లి తడుద్దామనేసి అయితే వెళ్తున్నాను. వాటర్ అయితే అసలు అంత ఫోర్స్ ఏం లేదు. లిమిటెడ్‌గానే ఉందండి. ఇప్పుడైతే స్టెప్స్ అంతా కట్టారు. మేము వెళ్ళినప్పుడైతే అప్పుడు వెళ్ళేటప్పుడు అసలు స్టెప్స్ ఉండవు. ఏముండవండి అస్సలు. ఒక రాళ్ళులాగా మేము దానిపైనే నడిచెళ్తాము. ఇప్పుడైతే స్టెప్స్ కట్టేశారు. చాలా నీట్‌గా ఉన్నిందనమాట. సో, చాలా మంచిగా ఎంజాయ్ చేశామండి. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ చూసారా అన్నీ నా ఫేవరెటే అనమాట. ఏం తీసుకుందాం అసలు అర్థం కాలేదు. ఎన్ని ఉన్నా కూడా మ్యాంగో పైనే పోతుందండి ఇంకా మన చూపంతా. సో, మ్యాంగో అయితే తీసేసుకొని పిల్లలు కూడా మ్యాంగోనే అడిగారు. సో, ఇంకా పిల్లలకి కూడా మ్యాంగో అయితే తీసిచ్చేసాను. ఇంకా ఎట్లనో ఇంకా ఇవాళ యానివర్సరీ కదా! ఏం టెంపుల్‌కెళ్ళలేదనేసి ఇంకా ఇక్కడే వచ్చేసి ఇక్కడే దర్శనం అయితే చేసేసుకున్నామనమాట. ఇంకా మా చెల్లయితే వాటర్ మెలన్ తినాలనింది. ఇంకా వాటర్ మెలన్ తినేసి మా పిల్లలనైతే ఆటో ఎక్కి ఇంటికి పంపించేసాను. ఇంకా నేను, మా సిస్టర్ అయితే బండిలో వచ్చేస్తున్నామండి. ఇంకా మా హస్బెండ్ తర్వాత నేనెక్కిన బండి ఏదంటే మా సిస్టర్‌దే అనమాట. ఇంకెవ్వరి బండి నేను ఎక్కనండి. నాకైతే చాలా భయం. సో, ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా రెడీ అవుదామని నేను మా చెల్లినైతే తల దూవమంటే, ఇంకా మా చెల్లి పాప అయితే తనొచ్చి తల దూవుతోంది నాకు. ఇంకా ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. మా మహత్‌ది కూడా బర్త్‌డే కాబట్టి వాడు గూడా రెడీ అయిపోయాడు. వాడికి మా హస్బెండ్ అంటే చాలా భయమండి. ఇంకా ముద్దు పెట్టమంటే పెట్టనే లేదు ఫస్టు. ఇంకా తర్వాత పెట్టమంటే పెట్టాడు. ఇంకా వాడి బర్త్‌డే, నా మ్యారేజ్ డే 2 ఒకే రోజండి. ఇంకా మేమైతే అవాళ టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. టెంపుల్‌లో నేనింక బయటికి రాగానే కాలొచ్చింది ఇంక వీడు పుట్టాడని. అట్లా గుర్తు నా మ్యారేజ్ డేకి వాడి బర్త్‌డే అండి. సో, కేక్ పైన వాడి పేరుతో పాటు మా పేరు గూడా ఏయించేశారు. సో, ఇంకా బర్త్‌డే, యానివర్సరీ అయితే ఇలా చేసుకున్నామండి ఇక్కడ. ఇంకా మా సిస్టర్ హస్బెండు, మా హస్బెండ్, మా పిల్లలు, మా మమ్మీ ఇంకా అంతేనండి. చాలా సింపుల్‌గా ఇంకెవరిని పిలవలేదు. ఇంకా ఫంక్షన్ అయితే ఇలా అయిందనమాట. ఫంక్షన్ ఏం కాదులెండి. జస్ట్ అలా సింపుల్‌గా ఇంకా బర్త్‌డే కదా! ఇంకా కేక్ కటింగ్ అలా చేసేసాము. ఇంకా యానివర్సరీ కాబట్టి మా హస్బెండ్ అయితే నాకొక గిఫ్ట్ అయితే ప్రెజెంట్ చేశారు. నేనైతే బర్త్‌డేకి అడిగానండి నెక్స్ట్ మంత్. కానీ మా ఆయన ఇప్పుడే తీసుకొస్తారనైతే నాకైతే తెలీదు. సడన్ షాక్ అనమాట నాకు. అది ఏంటో అని కూడా గెస్ చేయలేకపోయాను. ఫస్టు బాక్స్ ఓపెన్ చేయగానే ఫుల్ వైట్ ఉన్నిందండి లోపల. వైట్ కలర్‌లో ఉంటే ఇది ఖాళీ బాక్స్ ఏమో అనుకోని ఏంటి ఇది ఖాళీ బాక్స్ ఇచ్చారనుకున్నాను చూసిన వెంటనే. మళ్ళీ ఫుల్‌గా ఓపెన్ చేసిన తర్వాతే తెలిసింది అందులో గిఫ్ట్ అయితే ఉందనేసి. అవేంటని మీరే చూసేయండి. నా ఎక్స్‌ప్రెషన్ చూసారా? అసలు అది ఖాళీ బాక్స్ లాగే కనపడిందండి. ఇంక కోపమొచ్చింది నాకి. మళ్ళీ లోపల చెయ్యి పెట్టి చూడగానే కనిపించింది.
ఇంకా ఇవేనండి పట్టీలైతే తీసిచ్చారు. నేను బర్త్‌డేకైతే అడిగాను. ఆయన యానివర్సరీకే తీసిచ్చేసారనమాట. సో, ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇంకా తినేసి ఇంకా చెన్నైకైతే రిటర్న్ అయిపోయామండి. ఇంకా శారీ చేంజ్ చేసేసాను. ఇంకా శారీ నాకు కంఫర్ట్‌గా ఉండదండి. సో, శారీ చేంజ్ అయితే చేసేసి ఇంకా చుడిదార్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. చాలా సింపుల్‌గా తీశాను. ఇంకా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసేయండి. షేర్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసేయండి. నేనైతే ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ముందు వీడియోస్‌ని కూడా చూసేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.